గడిచిన దినాన మనం ధనవంతుడి పాతాళ యాతనకు హేతువులను ఆయన ఏ పాపం చేస్తే అట్టి శిక్షకు వెళ్ళిపోయాడు అన్నటువంటి విషయం మనం గొప్పగా నేర్చుకోవటం జరిగింది. ఇందులో 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మరచిపోవటం అయితే, రెండవది ఆ దేవుడు ఈ భూమి మీదకి ఒక మనిషిగా బంధాలు కలిగిన వ్యక్తిగా ఒక మనిషిని పంపించి ఎన్నో మేలులు సాటి సమాజం చేత చేయిస్తే, అట్టి సమాజంలో మేలు మీన్స్ దీనులను, దరిద్రులను, పేదవారిని మనకు ఉంది. అస్సలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళను కూడా కనికరించకపోవటం. ఈ 2 ప్రధానమైన కారణముల చేత ఒక మనిషి పాతాళ శిక్షకు అర్హత సాధిస్తారు. ఇక్కడ మనకు ఒకటి కంప్లీట్ అవ్వటానికి ఈ విషయం మరొకటి తెలుసుకోవాలి. మన దగ్గర డబ్బొక్కటే ఉండటం సమృద్ధి కాదు. ధనవంతులు అనగానే మన దగ్గర పుష్కలంగా దైవికమైన జ్ఞానం ఉందనుకోండి. అది కూడా అది అసలు చేసిన ధనం. దానిని కూడా ఎవరు దాచుకోకూడదు. అలా దాచుకుంటే పాతాళ శిక్షకు వెళ్ళినటువంటి ధనవంతుడికి మనకి తేడా ఉండదు. ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తూ ఉండొచ్చు. ఏమనంటే, "నేను ధనవంతులం కాదండి. ప్రతిదినం బహుగా సుఖపడటం మా దగ్గర అస్సలు లేదండి. అసలు మాకిది సంబంధమే లేదు" అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉండొచ్చు. అందుకోసమనే నేను చెప్తూ ఉన్నాను, ఈ హిట్ లిస్ట్‌లో మనం గూడా ఉన్నాం. కాకపోతే మన దగ్గర భౌతికమైన ధనం అంత గొప్పగా లేకపోయినా, మన దగ్గర ఉన్న ధనం ఏంటో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. ఒకసారి బైబిల్ గ్రంథంలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 18, 19 వచనాలు చూద్దాం. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుకెళ్ళిపోదాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ధనం, ధనం అంటే మనకు తెలిసింది నాణేలు, నోట్లు కదా! ఇది కదండీ ధనం అంటే. కానీ ధనమునకు మరొక వివరణ, మరొక స్పష్టత, మరొక నిర్వచనం గూడా చెప్తుంది పరిశోధ గ్రంథం. ధనం, ధనవంతులు ఎవరట? ఏమని రాయబడింది చూడండి అక్కడ ఏమనుంది? సత్క్రియలు అను ధనము అన్నాడు. అంటే మనం ఇట్టి ధనం కలిగిన వాళ్ళం. చేస్తే ఎన్ని లేవు సత్క్రియలు. తెలిసినటువంటి సత్యం మనకు ఎంతైతే దేవుడి గురించి విషయాలు తెలుస్తున్నాయో అంత ఆత్మీయ ధనవంతులం అని అర్థం. కాబట్టి అలా తెలిసిందంతా ఏం చేయాలి అనంటే దాచుకోకూడదు మనం. తెలిసింది తెలిసినట్లు అనేకులకు తెలియపరుస్తూ వాళ్ళను కూడా వాళ్ళు పడ్డ గుంటల్లో నుంచి బయటకొచ్చేటట్లు చేయాలి. లేని పక్షాన మనం అదే అక్కడ చెప్తున్నా తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు. భౌతికమైన ధనం ఒకటే కాదు. ఆధ్యాత్మికమైనటువంటి ధనం మనకు తెలిసింది. అనేకులకు పంచగలిగినటువంటి పరిస్థితి. అరమరికలు లేకుండా ఉచితంగా అంటే ప్రేమగా పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలంటారు కదా! మీకు పంచిపెడితే నాకేమొస్తది? ఎవరన్నా ఏమన్నా ఇస్తారా ఏంటి? అనే ఆలోచన లేకుండా ఏవండీ? ఆ! అదే శుద్ధ మనసుతో పంచిపెట్టడం అంటే. ఇలాగా మనం ఉండలేని పరిస్థితిలో ఉంటే, మనకు తెలిసింది మన ఇంట్లో వాళ్ళకే కొంతమందికి చెప్పం.
ఊరికే చెప్పం. మనకు తెలిసినటువంటి మెళకువలు, జీవిత పరమార్థాలు, సారాలు, ఆ విలువలు, ఆ మెళకువలు అవన్నీ గూడా మనమే దాచేసుకుంటాం. వాడికి జెప్తే వాడు ఎక్కడ బాగుపడిపోతాడో అన్నటువంటి ఆలోచన చేసేవాడు కొంతమంది. అలాంటి పరిస్థితి ఎవరు పెట్టుకోకూడదు. ఓకే. సో, అలా ఉంటే మాత్రం మనం గూడా ధనవంతుల్లాగా ప్రిపేర్ అయిపోవాలి. పాతాళ శిక్షకు వెళ్ళిపోవటం. ఇక లాజరు గారి దగ్గరికొస్తాం. లాజరు గారి విషయంలో మనకు బైబిల్‌లో పెద్దగా క్లూస్ కనపడవు. ఎస్పెషల్లీ లాజరు గారి సందర్భం లూకాసు వార్త 16 అధ్యాయంలో ఒక్కసారి తప్పిస్తే ఎక్కడ కనపడదు. సువార్త పత్రికల్లో మార్తా మరియల సోదరుడు లాజరు వేరు. ఈ లాజరు గారు వేరు. లూకాసు వార్త 16 అధ్యాయంలో ప్రస్తావించబడిన లాజరు అసలు కొత్త నిబంధన కాలానికి సంబంధించిన వాడే కాదు. ఏ కాలానికి సంబంధించిన వాళ్ళండి వీళ్ళు? లాజరు ధనవంతులు. లాజరు ధనవంతులు ఏ మోషే కాలానికి మోషే మోషే గారు మోషే గారి కాలానికి సంబంధించిన వారు. ఇలా మనం ఎలా చెప్పగలము అనంటే, మనకు క్లారిటీగా అబ్రహాం గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. లూకాసు వార్త 16 అధ్యాయం 29వ వచనం చూద్దాం. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా చూడండి. అతడు ఎవరున్నారటండి? చాలా నాకు 5 సహోదరులున్నారు నాన్న. డాడీ నాకు 5 సహోదరులున్నారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ ఇక్కడికే వస్తారు. నాకు తెలుసు. ఎందుకంటే నా బ్రదర్స్ కదా వాళ్ళు. నా తోబుట్టువులు గదా! నేను వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళని నేను చూస్తున్నాను గదా! స్వామి సత్యం పూజారి కెరుక అన్నట్టు. ఏవండీ? అమ్మ తల్లి గుట్టు మేనమామ కెరుక అంటారు కదా! సామెత తెలుసా అండి? విన్నారా ఎవరన్నా? విన్నాంనా? ఆ! అమ్మ గుట్టు ఎవరికి తెలుసంటే మేనమామకి తెలుసంట. ఎందుకంటే వాళ్ళు సిబ్లింగ్స్ కదా! తోబుట్టువులు కదా! అట్లాగా తెలిసిపోయింది అతనికి ధనవంతుడికి అర్థమైపోయింది. పక్కా కన్ఫర్మ్ నేను ఇక్కడికి వచ్చేస్తాను. అయితే అలాంటప్పుడు మరి లాజర్‌ని పంపించేయా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి కనీసం కళ్ళు తెరవాలి వాళ్ళు. లేకపోతే ఇక్కడికి వచ్చేస్తారు అని మాట్లాడినప్పుడు లేదు నాయనా లాజరు పంపించాల్సిన అక్కర్లేదు. అక్కడ మోషే ఉన్నాడు ప్రవక్తలున్నారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకెవరి మాట వినరు నాయన. చూడండి 31వ వచనం చూడండి. అదే మాట అంటున్నాడు చూడండి దేవుడు. 31వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పనని. సజీవులకు సజీవులే సువార్త చెప్పాలి. హ్మ్. మృతుల్లో నుంచి ఎవరో ఒకరు వచ్చి లేచి చెప్తే వింటారు అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ధనవంతుడు. ఎందుకంటే నీవు పోవు పాతాళమందు ఏముండదని చెప్పాడు దేవుడు. తెలివైన, ఉపాయమైన, ఆలోచనైన, వివేచనైన ఉండదు అన్నాడు కదా! కాబట్టి ఆ తెలివి లేని మాటలే మాట్లాడుతున్నాడు వచ్చి. హ్మ్. మధ్యలో అగాధం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి జనాలు రాలేరు అన్నటువంటి విషయం తెలియక మాట్లాడుతున్నాడు. అలాగే వాళ్ళ సోదరులు మరి కాపాడబడాలంటే చచ్చిపోయినోడు వెళ్లి మళ్ళీ తిరిగి వాళ్ళకి చెప్తే వింటాడు అని ఆలోచన చేస్తారు. కానీ ఇవన్నీ రాంగ్. యూ ఆర్ కంప్లీట్‌లీ రాంగ్ అంటున్నాడు అబ్రహాం గారు. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళే చెప్పాలి. స్పీకర్‌లు దైవజనులు అనేటువంటి వాళ్ళు చచ్చిపోయినోళ్ళు కాదు వచ్చి చెప్పాల్సింది. గుర్తుపెట్టుకోండి. కనుక మనం ఆలోచన చేస్తూ లాజర్ గారి విషయంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మోషే గారి కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. యథార్థ గాథ. అది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఉపమానం అన్నటువంటి మాట అర్థం ఏంటంటే కథ అని కాదు. కథలో వాస్తవాలుండవు.
కథ చెప్పాల్సినటువంటి కర్మ ప్రభువుకు పట్టలేదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు, జీవమునై ఉన్నాయన్నాడు ప్రభు. కాబట్టి అలా లేనిపోని మాటలు నిజ జీవితంలో సంభవించడానికి అస్సలు వీలే లేనటువంటి విషయాలు చెప్పాల్సినటువంటి అగత్యం ప్రభువుకు లేదు. అటుది యథార్థ ఘటన అనేది మనం గుర్తించాలి. సో ఇందులో లాజరు గారి కోసం మీరు ఇప్పటిదాకా లాజరు గారి కోసం మరి ఎందుకు వెళ్ళి ఉంటాడని మీకు అందింది సమాచారం. ఇప్పటివరకు మనకు లాజరు గారు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు కదా. మనకు కూడా తెలియాలి. ఎందుకంటే ఒకానొక సమయంలో మనం కన్ను మూసే సమయానికి ఎక్కడికెళ్ళాలి? అక్కడికే వెళ్ళాలి కదా! పరదేశుకే వెళ్ళాలి. కాబట్టి పరదేశ్ అనగానే ఏదో మనకు ఈ మధ్యకాలంలో ఐస్ క్రీమ్ పార్లర్, ఐస్ క్రీమ్ ప్యారడైజ్ అని ఐస్ క్రీమ్ అమ్మేటటువంటి చోటును ప్యారడైజ్ అని చెప్పారు. హైదరాబాద్ వెళ్ళొచ్చిన వాళ్ళకైతే ఫేమస్ బిర్యానీ పాయింట్ పేరు ఏంటనుకుంటున్నారు? ప్యారడైజ్. ఎవరికన్నా చూసారా వెళ్ళినప్పుడు అక్కడికి, హైదరాబాద్ వెళ్ళినప్పుడు? మనకు కడపలో కూడా ప్యారడైజ్ బిర్యానీ పాయింట్ ఉంది. అంటే ఈ ప్యారడైజ్ అనేటటువంటిది అందులో బిర్యానీ ఎట్లాగైతే మంచి ఫేమస్‌గా ఉంటుందో, మంచి తిండి ఉంటుందో, అక్కడ పరదేశంలో కూడా ఉంటుంది అన్నటువంటి ఆలోచన చేసి పెట్టారో, ఐస్ క్రీమ్ ఎట్లా రుచికరంగా చల్లగా తినొచ్చో, బాగా తెప్పరిల్లొచ్చో అలాంటి ప్లేస్ అక్కడ ఆ ప్యారడైజ్ అనేది అని చెప్పొచ్చు. జాన్ మిల్టన్ అని ఒక ఆయన ఉన్నాడు రచయిత. ఆయన 'ప్యారడైజ్ లాస్ట్' అనేటటువంటి పుస్తకం కూడా రాసాడు. అంటే ఆదాము హవ్వలు ఏదెను తోటలో నుంచి తరిమివేయబడినటువంటి ఘటన అందులో రాసాడాయన. 'ప్యారడైజ్ లాస్ట్' అనేటటువంటి పుస్తకంలో. పరదైసు అన్నటువంటిది డ్రీమ్ ప్లేస్ అండి అది. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ కన్నుమూసిన మరుక్షణం ప్రభు రెండో రాకడ లోపు ఎలా ఉంటదని చెప్తున్నాడండి అబ్రహాం గారి మాటల్లో? అబ్రహాం గారి మాటల్లో ఎలా ఉంటదని చెప్పాడు పరదేశు? ఎవరు మాట్లాడట్లేదు. అబ్రహాం గారు మాట్లాడినటువంటి మాటల్లోనే పరదేశం ఎలా ఉంటదని చెప్పబడిందండి? నెమ్మది పొందు స్థలం అని ఉందన్న. వెరీ గుడ్ అమ్మా. ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలము నీకిష్టమైనట్లు సుఖం అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చూడండి, నెమ్మది. అసలు మనకి చాలా చిన్న పదం కనపడుతుందండి. ప్రపంచంలో చాలా మంది నేను ఒకసారి ఒక రీల్ చూశాను. భార్య భర్త ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. భార్య అంటుంది, దేవుడు కనబడి వరమిస్తే నేను 1000 కోట్లు డబ్బు అడుగుతాను అంటుంది భార్య. 1000 కోట్ల డబ్బు ఎందుకు అని అడిగితే, దాంతో ఇల్లులు కట్టుకోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, అన్ని నగలు కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఎందుకు అనంటే సంతోషంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఏ బాధరబంది లేకుండా. మరి అలాంటప్పుడు ఈ 1000 కోట్లు, 1000 కోట్లతో ఈ పొలాలు, ఇవి స్థలాలు, బంగారం ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్‌గా దేవుడిని ప్రశాంతత కావాలని కోరుకోవచ్చు కదా అంటాడు భర్త. నెమ్మది ఎంత గొప్పదంటేనండి, డబ్బు లేనోళ్ళు ఎవరన్నా ఉంటే డబ్బులున్నోళ్ళు చూసి ఏమనుకుంటారు తెలుసా అండి? మనం ఎప్పుడవుతాం అంత గొప్ప ధనవంతులు, అంత గొప్ప భాగ్యవంతులు, అంత గొప్ప శ్రీమంతులు ఎప్పుడవుతాం అనుకుంటారు. కానీ శ్రీమంతులైన వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? ఎవరైనా అంబానీ లాంటోళ్ళు,
ఈ లక్ష్మీ మిట్టలని ఒక ఆయన ఉన్నాడు, ఆయన లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వారన్ బఫెట్ లాంటి వీళ్ళందరూ ఆ, బాగా గొప్ప శ్రీమంతులు ప్రపంచవ్యాప్తంగా కదా. వీళ్ళేం కోరుకుంటారు తెలుసా? ఏం కోరుకుంటారండి? ప్రశాంతత కోరుకుంటున్నాను. ప్రశాంతత కోరుకుంటారు వాళ్ళు, నెమ్మది కోరుకుంటారు. ఇప్పుడు ఉద్యోగం లేనివాడు ఉద్యోగం ఎందుకు కోరుకుంటాడు? ఉద్యోగం ఉన్నాడు ప్రమోషన్ ఎందుకు కోరుకుంటున్నాడు అంటే ఆఖరి అల్టిమేట్ గోల్ నెమ్మది, ప్రశాంతత, రిటైర్మెంట్ కావాలి అని ఎదురు చూస్తూ ఉంటారండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చాలా మంది. ఎందుకు అనంటే రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవితం గడపచ్చు. అది అంత ఆ, గొప్ప గొప్ప కోటీశ్వరులు సైతం కోరుకునేటటువంటి మజిలీ నెమ్మది. అది చిన్నది కాదు, చిన్నగా రాలేదు కూడా. నువ్వు సాధించుకోలేము అలాంటిది నెమ్మదిని. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళలో ఓ 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40, 50, 60 ఆ ఏజ్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. నేను అడుగుతున్నాను, అందరం నెమ్మదిగానే ఉన్నామా? ఏమన్నా అందరూ నెమ్మదిగానే ఉన్నాం. ఒక్కరం కూడా లేవు, ఒక్కరం కూడా నెమ్మదిగా లేవు. ఒకవేళ ఉన్నా కూడా రేపటికి గ్యారంటీ లేదు. ఈరోజు బాగున్నాం, రేపటికి గ్యారంటీ. కానీ లాజరు గారు పొందుకున్న నెమ్మది దాని దగ్గర నుంచి ఎవ్వరూ తీసేయలేరు. అది ఒకరోజు సంబరము కాదు, ఇక శాశ్వత కాలం. దానికి బ్రేక్ ఉండదు, దానికి ఫుల్ స్టాప్ ఉండదు, విరామాలు ఉండవు. అంతా హ్యాపీగా ఉండిపోతుంది. ఏదో బిందాస్ లైఫ్ అంటారే, బిందాస్ లైఫ్, హ్యాపీ లైఫ్, హ్యాపీ డేస్, ఇలాంటివన్నీ ఎవరికి మనం ఆపాదించవచ్చు అంటే నెమ్మది పొందుతున్న వారికి ఆపాది. నెమ్మది పొందుతున్న వాళ్ళు ఎక్కడ ఉంటారంటే పరదైసులో ఉంటారు. ఈ పరదైస్నే అలాంటి పరదైసుకు ఎవరు వెళ్తారు? ఎలా వెళ్ళగలిగాడు? మనకు ఏం క్లూస్ ఉన్నాయి అసలు? పరదైసు గారు ఎందుకు వెళ్ళాడన్నది మీకు అందిన క్లూస్ ఏమన్నా ఉంటే పంచుకోండి ఒకసారి. ఏ కారణం చేత ఆయన వెళ్ళుండొచ్చు అనేటటువంటి క్లూస్ ఇప్పటిదాకా మీకు అందినవి ఏమన్నా ఉంటే దయచేసి పంచుకోండి. త్వరగా మాట్లాడండి, నా ప్రశ్న అర్థమైంది. దేని గురించి ఆశ లేకుండా చింత లేకుండా ఉన్నాడు అన్న. దేవుడి గురించి చింత లేకుండా ఉన్నాడు. దేవుడు కాదండి, దేని గురించి, లోకంలో దేని గురించి కూడా ఆశ దేని లేక గురించి చింత. దేని గురించి చింత లేకుండా ఉన్నాడు. వెరీ గుడ్ అన్న. ఎందుకంటే నాకు తిండి దొరకట్లేదే, బట్టలు కూడా లేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే కురుపులతో నిండాడని రాయబడింది, కానీ ఎక్కడ బట్టల ప్రస్తావం లేదు. గమనించారా? ఊదారంగు వస్త్రాలు ధరించుకున్నాడు అని ధనవంతుడు గురించి చెప్పిన దేవుడు కనీసం ఒక నూలు పోగు విషయమైనా చెప్పలేదు లాజర్ గారి విషయంలో. ఆయన ఒళ్ళంతా నిండింది కురుపులు తప్ప బట్టలు. బతికుండగానే ఒక దయనీయమైనటువంటి స్థితి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉన్న వాటిని అదిలించుకోలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు, జీవోత్సవంలా. అలా పడి ఉన్నటువంటి వ్యక్తికి అసలు ఆయన ధనవంతుడిని అలా కల్లారా చూస్తూ ఉన్నాడు. వాళ్ళలాగా నేను లేకుండా పోతున్నానే అన్నటువంటి ఈర్ష్య, అసూయ. ఎందుకంటే మనకున్నది మనకు లేనిది ఎదుటోళ్ళలో ఉంటే ఓర్వలేని పరిస్థితుల్లో ఎంతమంది ఉంటాం. మనకంటే అందమైన వాళ్ళు కనపడితే బాధ, మనకంటే డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళు మనం చూస్తే వాళ్ళకి బాధ, మనకంటే ఎక్కువగా అభిమానం, గణం వేరొకరికి ఉంటే వాళ్ళని చూస్తే బాధ, మనకంటే ఎక్కువ తెలివితేటలు, మనకంటే ఎక్కువ జ్ఞానం ఎవరిలోన్నా కనబడితే బాధ. మరి ఎంతో మందిని చూసిన ఎంతకాలంగా చూస్తున్నాడు ధనవంతుడిని.
కానీ అసలు అలాంటి వాటి కోసం ఏమాత్రం ఆలోచించినట్టు కనపడదు. ఇంకా ఇంకా అంటే మనం ఏం తెలుసుకోవాలి ఈ కారణాన్ని బట్టి అంటే గుర్తుపెట్టుకోండి పిల్లరా, మనం ఎదుటి వాళ్ళలో నుంచి అరే మనకు అది లేదే అని అసూయ అవ్వలదు. అసూయ అనేది ఎప్పటికీ మంచిది కాదు. మనం ఉండలేకపోతున్నాం అని. ఎందుకంటే మనకంటే బాగా మనకేం కావాలో దేవుడికి బాగా తెలుసండి. మనకై మనం పడుతున్న ప్రయాసలన్నీ కూడా నిజంగా అది వృధా ప్రయాసలే. మేకట గొర్రె 7 కొండలు ఎక్కెక్కి మేసి వెనక చూసుకుంటుందట తోక. ఏమన్నా పెరిగిందేమోనండి. కానీ అది అలాగే ఉందట బెత్తడంత తోక. అంటే మనం ఏదేదో పెంచేసుకోవాలి, మనం ఏదేదో సాధించేసుకోవాలంటే అది జరిగేది కాదండి. ఎందుకంటే మనకు తెలీదు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది తెలియదండి మనకి. మనకు ఆ దేవుడికి తెలిసినంతగా మనకే తెలుసు. అందుకే నాకేం కావాలో నాకంటే బాగా నీకే తెలుసు నాయనా. నాకంటూ స్వతహాగా ఏది కోరుకోను అన్నటువంటి మనస్తత్వం లాజర్ గారిలో కనపడ్డట్టు మనం చూస్తాం. ఇకపోతే డైరెక్ట్‌గా ఎవరికైనా సరే ఎందుకు అటువంటి ప్లేసు రావడానికి పరదైస్‌కెళ్ళడానికి ముందు లాజరు గారు ఎలా ఉన్నారు అన్నది అబ్రహాము గారి మాటల్లోనే రివీల్ చేశారు. మనం అనుకుంటున్నాం, మనం రీజన్స్‌కి చాలా చెప్తున్నాం గదండీ! మంచిదే. అది కాదని చెప్పలేదు గానీ, క్లారిటీగా అబ్రహాము గారే చెప్తున్నారు. ఎందుకొచ్చాడో తెలుసా నాయనా లాజరు నెమ్మదికి? ఎందుకు పరదేశుకొచ్చాడో తెలుసా నాయనా నీకు? అని ఒక క్లూ వదిలేసాడు అబ్రహాం గారు. ఎవరైనా అది పాయింట్ క్యాచ్ చేయగలిగారా? ఆయనకి కష్టాలు అనుభవించాడంట. వెరీ గుడ్ అమ్మా. లాజరు కష్టము అనుభవించాడు అని. ఇక్కడ పాయింట్ నేను అడుగుతున్నాను, స్ట్రైట్‌గా ఆలోచించి చెప్పండి. ప్రపంచంలో కష్టం అనుభవించని వాళ్ళు ఎవరున్నారండి అసలు? కష్టము అనుభవించని వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారా ఎవరన్నా? భూమి మీద ఏ మనిషి అయినా సరే కష్టం అనుభవించని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఉంటారా అసలు? ఎవరు ఉండరన్న. ఎవరుండరు. చదువుతున్న పిల్లల్ని అడగండి. ఏమ్మా చదువు కష్టమా కాదా? అని అడిగితే ఏమంటారు? చాలా కష్టం. జాలీగా, సంతోషంగా ఎంజాయ్ చేయాల్సింది. పిల్లలు కొంతమంది తెలివి మీరినటువంటి పిల్లలు ఏమంటున్నారంటే, తెలుగేమో అంత పెద్ద వయసు, అనుభవము, తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఒక సబ్జెక్టే చెప్తారు. తెలుగు ఒకరు చెప్తారు, హిందీ ఒకరు చెప్తారు, ఇంగ్లీష్ ఒకరు చెప్తారు, మ్యాథ్స్ ఒకరు చెప్తారు, సైన్స్ ఒకరు చెప్తారు, సోషల్ ఒకరు చెప్తారు. కానీ అన్నీ మాత్రం ఎవరు నేర్చుకోవాలి? విద్యార్థి నేర్చుకోవాలి. నేనొక్కడినే నేర్చుకోవాలా? నిన్నొక్కదాన్ని నేర్చుకోవాలా? వాళ్ళేమో అంతంత పెద్దవాళ్ళు, అంత జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తే, చిన్న బిడ్డని నేను. అన్ని సబ్జెక్టులు నేను ఒక్కడినే నేర్చుకోవాలట. కానీ తెలుగు మాస్టర్‌ని ఇంగ్లీష్‌లో డౌట్ అడిగితే చెప్పలేరు. చెప్తారండి? హిందీ చెప్తున్నటువంటి వాళ్ళని మ్యాథ్స్ అడిగితే చెప్పరు. సోషల్ చెప్తున్నటువంటి వాళ్ళని మిగతా సబ్జెక్ట్ సైన్స్ అడిగితే చెప్పరు. కానీ నేను మాత్రం నేర్చుకోవాలా? కష్టం. అంటే వాట్ ఈస్ దట్? దాని అర్థం ఏంటంటే చదువు కష్టం. చదువు కష్టం. సంపాదించటం కష్టం. వైవాహిక జీవితంలో బాధ్యతలు సులభమా? కష్టమా? కష్టం. పెళ్ళైనోళ్ళు మనం వివాహ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది హ్యాపీగా ఈజీగా లాక్కుపోవచ్చా అంటే కష్టం. ఎస్పెషల్లీ అబ్రహాం గారు లాజరు కష్టం అనుభవించాడు అంటున్నాడేంటి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇంకొక క్వశ్చన్. ధనవంతుడు కూడా కష్టం అనుభవించి ఉంటాడా లేదా? ఆయన కష్టం వేరే, ఈయన కష్టం వేరే అన్న. నేను ఓకేనమ్మా, అది ఓకే. ఇక్కడ గుర్తుపెట్టాల్సింది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కూడా ధనవంతుడు ఊరికే అవ్వడు కదండి. ముందు
ఇప్పుడు కష్టపడకపోయినా ముందన్నా కష్టపడి ఉంటాడు కదా బాగా ధనవంతుడు కూడా కదా. అయితే ఇప్పుడు సిస్టర్ చెప్పినట్లు లాజరు గారు పడ్డ కష్టం మిగిలిన కష్టాలకు వేరైనటువంటి కష్టం. వాటి మిగిలినటువంటి వ్యక్తులు మనం ఎవరైతే వేటి కోసం అయితే కష్టపడుతున్నామో అట్టి కష్టము కాదు. మరి ఎట్టి కష్టమును అనుభవించాడు? వేరైన కష్టం అన్నాడే. ఏంటి ఆ కష్టం అనుకుంటున్నారు? అది చెప్పండి. తన స్థాయికి మించిన కష్టం అనిపించుంటారు. అదేదమ్మా మనకు క్లారిటీగా స్పష్టంగా విషయం అర్థమయ్యేటట్టుగా ఉండగలగాలి. తనకున్నదంతా ఖర్చు పెట్టింటాడు. తనకున్నదంతా దేవుని పనుల నిమిత్తము ఖర్చు పెట్టి ఖర్చు ఉంటాడు. పెట్టుండొచ్చు. బీద వారికి సహాయం చేసి ఉంటాడు. ఇదొక వ్యాలిడ్ ఆన్సర్ గా మనం తీసుకోవచ్చు. ఇంకా ఎందుకంటే ధనవంతుడు సూది బజ్యంలో దూరుట సులభం అన్నాడు కదన్నా, అది ఉండొచ్చు. ఎస్. ఇంకా ఇంకా ఆయన అనారోగ్యం కానివ్వండి, లేకపోతే ఆయన ఆహార కొరత కానివ్వండి, అన్నీ మనకు యథార్థంగా కనిపిస్తున్నాయి కదనా. అంతకన్నా కష్టము అంటే ఇంకా అదే ఎక్కువైన కష్టం. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ మనం ఇంకొక చిన్న క్లారిటీ తీసుకోవాలి. అదేంటంటే ఈరోజు తిండి దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్టలు కూడా వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా పరదేశికి వెళ్తారా? వెళ్ళరన్నా. ఒకసారి ఆలోచించండి. తిండి దొరకని వాళ్ళు, బట్టలు కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కూడా పరదేశికి నెమ్మదికి వెళ్ళగలరని అనుకుంటున్నారా? వెళ్ళరన్నా, అందరూ వెళ్ళరన్నా. దేవుని యందు భయం ఉండాలి, దేవుని మాటకు లోబడాలి. రైట్. గమనించండి. ఇటు డిఫరెన్సెస్ మనం తెలుసుకొని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. అసలు బాధను అనుభవించటం, కష్టం అనుభవించటం అంటే దేనిని అంటారు అన్నది మనకు దేవుడి వాక్యము, యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట అని చెప్పబడింది కనుక లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి నరకానికి పాతాళ యాతనకి వెళ్ళిపోయాడు అంటే ఎందుకు వెళ్ళాడు అనే దానికి సంబంధించిన వివరణ కావాలన్నా అక్కడే దొరకదంతా. అలాగే లాజరు గారు నెమ్మదికి ఎందుకు వెళ్ళాడు అనేది కూడా అన్ని అక్కడే దొరకదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి, అక్కడ ఆన్సర్ ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇప్పుడు చెప్పండి, ఈ బాధపడే వాళ్ళు, కష్టపడే వాళ్ళు దేన్ని బట్టి వస్తుందని చెప్తున్నాడండి పేతురు గారు? ప్రాక్టికల్ గా బాగా దాన్ని ఆలోచన చేయండి. రెఫరెన్స్ ను అక్కడే ఆన్సర్ ఉంది. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించారు. ఆత్మను అప్పగించటం అనేటటువంటిది చివరి దశలో జరిగేదక్క. కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నా. సత్ప్రవర్తన కలిగి ఉంటే బాధలు కలుగుతాయి. అది అంతే. అంటే లాజరు కష్టం ఎందుకు అనుభవించాడు అని అంటే నీతిగా బతుకుతున్న వాడికి సమస్యలు, బాధలు, కష్టాలు, వేదనలు ఎక్కువ. అంతే. ఇప్పుడు నీతిమంతులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా రకాల బాధలు పడతారు. ఎందుకు? వాళ్ళు పాపాలు చేసినందుకు కాదు, వాళ్ళు నేరం చేసినందుకు కాదండి, నీతిగా బతకటమే కష్టం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అబద్ధం చెప్పటం ఈజీనా? కరెక్ట్ గా మాట సత్యం చెప్పటం ఈజీనా? ఏది ఈజీ మనిషికి? అబద్ధం చెప్పడం అబద్ధాలు చెప్పటం ఈజీ అండి. సత్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం కానీ దాన్ని తగ్గట్టుగా బతకటం కానీ నిలబడితే అప్పుడు తెలుస్తుంది అసలు సిసలు. అంటే లాజరు ఎవరు అంటే ఆయన
నీతిగా బతకడము ద్వారా నీతిగా బతకటం అంటే ఏంటి? అది కూడా మనకు తెలియాలి. అది కూడా మనకు తెలియాలి. వాస్తవంగా మనిషికి లేమి వస్తే, మనిషికి లేమి కలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నిందిస్తారు? దేవుని దేవుణ్ణి దీనికి మనకు ఒక క్లూ కూడా ఉంది. యోబు గారు మొత్తం అంతా దేవుడు తీసేసిన తర్వాత యోబు గారు ఒక్క పాపం కూడా చేయలేదు అంటాడండి దేవుడు. దేనితో చేయలేదట? ఏ విషయమై చేయలేదట అనంటే నోటి మాటతో కూడా చాలా పాపం క్లారిటీగా చెప్పబడింది. వెరీ గుడ్ అమ్మా. ఒకసారి యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం యోబు గ్రంథం మొదటి అధ్యాయము చివరి మాట. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చూసారా? ఇది కరెక్ట్ గా లాజర్ గారి విషయంలో కూడా ఇలాంటిదేనండి. అబ్రహాం గారు కుమారుడైన, యోబు గారు వారసుడైన. సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, అంత లేమిలో కురుపులతో నిండిన పరిస్థితి, రొట్టె ముక్కలు కూడా దొరకని పరిస్థితి, ఆ ధనవంతుడి ఇంట్లో నుంచి వస్తున్న ఆ వేస్టేజ్ రొట్టె ముక్కలను కుక్కలు తినేసి అవి సరిపోలేదు గనుక లాజరు కురుపులను నాకే. లాజరు ఆకలి తీర్చుకొన గోరెను అని ఉంది తప్ప ఆకలి కూడా ఆయనకి తీరలేదు. ఏమండి? ఆకలి తీరని పూటలు ఎన్ని ఎన్ని మన జీవితంలో ఉంటాయండి? ఇక్కడ మనం ఇలా ఆన్‌లైన్‌లో జాయిన్ అయిన కావచ్చు, నేను కావచ్చు. ఒక 100 సార్లు ఆకలే నాకు తీరలేదు అన్నోళ్ళు ఎంతమంది ఉన్నాం మనం? ఒక 100 సార్లు ఇప్పటికి నా జీవితంలో నేను అసలు ఆకలే తీర్చుకోకుండా దినాలైతే గడిచిపోయాయి. సమయం అయితే దాటిపోయినాం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నామా? ఒక 100 సందర్భాలు. కష్టం. కొన్ని సందర్భాల్లో చాలా మందికి అసాధ్యం కదా! సో ఇక్కడ లాజరు గారు ఎంత కాలం ఆ పెయిన్ అనుభవించాడో తెలీదు గానీ, ఆయనలో పరదేశుకు తీసుకెళ్ళటానికి దేవుడి దగ్గరికి, నెమ్మదికి పొందటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట. 100% ఇదే స్టేజ్‌లో, ఇదే పరిస్థితుల్లో మీరు, నేను ఉంటే మనం అన్నాం దేవుడిని? అంటావా? అనవా? అంటామన్నా. లాజర్ గారి పరిస్థితి ఉంటే అసలు అక్కడ దాకా ఎందుకండి? లాజర్ గారి స్టేజ్ దాకా వద్దు. మనం ఆ స్టేజ్ రాకముందే అని ఉంటాం ఇప్పటికి ఎన్నో సార్లు. ఎన్నో సార్లు దేవుణ్ణి ఎందుకయ్యా? నాకెందుకు ఇచ్చావు తండ్రి ఈ పరిస్థితిని? ఆ! నాకు ఈ దుస్థితి ఎందుకు ఇచ్చావు తండ్రి? ఆరోగ్యం బాగులేకుండా నేను ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నా. ఆర్థిక సమస్యల్లో కూరుకున్నాను. నా బిడ్డల పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా ఆయన పరిస్థితి ఎలా ఉంది? మా ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? మా అత్తగారింటి పరిస్థితి ఎలా ఉంది? నా సొంత అమ్మగారింటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎన్ని సార్లు మనం అనుకోలేదు చెప్పండి? ఎన్ని సార్లు మనమే అనుకోలేదు. లాజర్ గారి లాంటి పరిస్థితి లేదు మనకి. లేకపోయినా అనుకో. ఎన్ని సార్లు దేవుణ్ణి అనుకోని వాళ్ళు ఎవరు ఉన్నామండి మనలో అసలు? అది ఎందుకంటే ఈ తేరగా ఈజీగా దొరికేది ఆయనే. కళ్ళ ముందు ఒక వ్యక్తిని అంత సులభంగా మనం అనలేము. కానీ దేవుణ్ణి మాత్రం ఈజీగా అనేస్తాం. లాజరు గారిలో ఉన్నటువంటి ఆ స్థిత ప్రజ్ఞత అంటారు కదా! ఆ స్థిర బుద్ధి. దేవుడు అన్యాయం అసలు చేయనే చేయడు. నా ఈ స్థితికి నా దేవుడు కారణం కానే కాదు. అయినా ఇది ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటాయి ఈ బాధలు? మహా అంటే నేను బతికినంత కాలం. తర్వాత? తర్వాత కూడా ఏం కురుపులతో లేడండి లాజరు గారు చనిపోయిన తర్వాత. నోట్ దిస్ పాయింట్. కురుపులు లేవు. కురుపులు నాకటానికి కుక్కలు లేవు. ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. నాని ఆదుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి స్థితి లేదు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. మొత్తం మారిపోయింది.
ఎందుకు ఆ స్థితి వచ్చింది అని అంటే గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు మనం చేయకూడని పాపం ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఎందుకు చేస్తాడు అన్యాయం? ఒకవేళ మన అమ్మా నాన్నలైనా కూడా కొన్ని లిమిటేషన్స్, పరిమితులతో లేదా పాశాలతో కొందరికి అన్యాయం ఏమైనా చేయొచ్చు బిడ్డలకి. అది కూడా వెరీ రేర్, వెరీ రేర్. కానీ దేవుడు పరమ న్యాయాధిపతి. తన బిడ్డలకి అన్యాయం ఎందుకు చేసుకుంటాడు? కాబట్టి అది అర్థమైనటువంటి వ్యక్తి అండి లాజరు గారు. ఈరోజు మనకు కనీసం ఇప్పటి నుంచైనా మనం ధైర్యం చేయగలమా అసలు? దేవుడు అన్యాయం చేయడం అస్సలు తిరగదు. ఆయన ఎప్పుడు చేయడు. ఆయన అన్యాయమే చేయడు. అసలు లాజరు గారికి ఎంత గొప్ప న్యాయం చేశాడంటే, జీవితంలో ఎవరు చేయగలరండి? ఆయన అంటే బాధలు అనుభవించింది ఒక 50 ఏళ్ళు అనుకుందాం కాసేపు లెక్క. 50 ఏళ్ళు బాధ అనుభవించి ఉంటాయి, కష్టం అనుభవించి ఉంటాయి. ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడే, సుఖపడుతున్నాడే, ఎంతకాలం అయి ఉంటది? శాశ్వత కాలం. ఇంకెంతకాలం ఉండిపోతది అంటే, ఇంక అంతకంటే రిలీఫ్ ఎవరండి ఇస్తారు మనకు చెప్పండి? ఎవరండి ఇస్తారు? మీకు తలనొప్పి వచ్చినప్పుడు అది తాత్కాలికంగా తొలగించడానికి సంబంధించి మందులున్నాయి. టాబ్లెట్స్ కావచ్చు, బామ్స్ పూసుకుంటాం చూసారా? అవి కావచ్చు. ఇవన్నీ ఎంతసేపు ఇస్తారు రిలీఫు? అంటే ఇదిగో మా బామ్ రాసుకుంటే, ఈ టాబ్లెట్ తీసుకుంటే ఇక జన్మలో తలనొప్పి రాదు అన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఇవ్వగలరా? అలాంటి మెడిసిన్‌లు ఉన్నాయా అసలు ప్రపంచంలో? మళ్ళీ తలనొప్పి రావాల్సిందే కదా! మళ్ళీ ఏదైనా రావాల్సిందే, తిరగాల్సిందే. కానీ దేవుడిచ్చే రిలీఫ్ ఎలా ఉంటదంటేనండి, అక్కడ అంటాడు దేవుడు ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడని రాయబడిందే. ఆ ఒక్కసారి తుడిచేసాడనుకోండి, ఇంక మళ్ళీ కన్నీళ్ళే రావిక. దేవుడు తుడవటానికి, మనిషి తుడవటానికి ఉన్న తేడా అలాంటిది. దేవుడు నా జీవితంలోనికి ఎంటర్ అవ్వాలన్నటువంటి ఆలోచన చేయాలి తప్ప, ఈరోజు మనిషి ఓదార్చింది ఏమాత్రం అండి చెప్పండి? ఇప్పుడు మనకు మనిషి అందుబాటులో ఉంటాడు కాబట్టి ఓదారుస్తున్నాడు. రేపు ఎవరండి? ఎవరు చెప్పండి? ఎవరు మనతో పాటు ఉంటారు జీవితకాలం? పట్టుకున్నోళ్ళే నిలబడట్లేదు. కన్నోళ్ళే ఉండట్లేదు. తోబుట్టువులే నిలబడట్లేదు. ఎలా ఉంటారు? ఎప్పటికీ విడువనేటువంటి స్థితిలో మనకు తోడుగా ఉండి నడిపించేవాడు మన దేవుడే. అందుకే దేవుడి విషయంలో మనం చేయాల్సిన విషయం ఒకటేనండి. ఆయన ఎప్పటికీ అన్యాయం చేయడు. నిజంగా నిందించాలనుకునుంటే, తప్పు పట్టాలనుకునుంటే దేవుడిని లాజరు గారు తప్పు పట్టాలి. దేవా ఏందైనా ఇది చూస్తే నేను ఏ పాపం చేశాను? నేను ఏ పాపం చేశానని చెప్పు. దేవుడిని ఇలా మనం ఎన్నో సార్లు ప్రశ్నించుంటాం జీవితంలో. మా సంఘంలో నాకంటే మంచోళ్ళు ఎవరు లేరు. నాకంటే నీతిగా బతికిన వాళ్ళు లేరు. నాకంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు లేరు. నాకంటే ముందు చర్చికి వచ్చేవాళ్ళు లేరు. నాకంటే ఎక్కువగా కష్టపడేవాళ్ళు లేరు. నాకంటే చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు లేరు. నాకంటే బాగా బైబిల్ చదివేవాళ్ళు లేరు. నాకంటే చక్కగా ప్రేమించే వాళ్ళు లేరు. నువ్వన్నా, నీ సేవ అన్నా, నీ కార్యక్రమాలన్నా నేనెంత ముందుంటాను. నీకు తెలుసు గదా! అలాంటి నాకా నాయనా ఈ పని చేసేది నువ్వు? అని ఎన్ని సార్లు దేవుడిని మనం ప్రశ్నించలేదు, నిలదీయలేదు చెప్పండి. లాజరు చేయాల్సింది ఆ పని. ఎక్కడా చేసింది. కాబట్టి ఈ బాధను అనుభవించటం అంటే ఏదో కాదు. ఇంకా స్పష్టంగా మనకు కొన్ని క్లూస్ ఉన్నాయి. వాటిని చూసుకున్న తర్వాత ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ ఒక మాట ఉంది. ఎవరు పోతారటండి ముందు? తినడం నెక్స్ట్ కదా. పోయిన తర్వాత కదా తినేది. అంతే కదండి. పరదేశికి వెళ్ళిన తర్వాత జీవవృక్ష ఫలాలు తింటారు.
ఇంతకు పరదేశకు పోవాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు? పరదేశకి వెళ్ళాడు కదండి లాజరు జయించాలి. గారు. జ జయించాలి. వెరీ గుడ్. ఏం జయించాలి? లోకమును జయించాలి. యేసుప్రభుల వారు అదే మాట అన్నారు. వెరీ గుడ్ అమ్మా. నేను లోకమును జయించి ఉన్నాను. అందుకే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అసలు మనం వెళ్ళడమే కష్టం. అలాంటిది పోతూ పోతూ ఒక పాపాత్ముని పరిశుద్ధుని చేసి మరి తీసుకెళ్ళాడు ప్రభు. అక్కడ తీసుకెళ్ళాడు కదా, తర్వాత మనం అందరం పోవటానికి ఆయన కారకుడయ్యాడు కదా. ఇప్పుడు గమనించండి, లోకాన్ని జయించడం అంటే ఏంటి అర్థం? లోకంలో ఏమున్నాయి జయించడానికి? శరీరాశ, నేత్రాశ. అదన్నమాట. జయించటం అంటే మూడింటిని జయించాలి. ఇప్పుడు పరదేశకి వెళ్ళాడంటే లాజరు గారు ఏం జయించి వెళ్ళి ఉండాలి మీరు చెప్పండి? లోకాన్ని జయించి వెళ్ళాడు. లోకం అంటే అదే అమ్మా. లోకం అంటే 3 ఉన్నాయి కదా. అది అది అక్కడ రావాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. వీటిని జయించినట్టుగా మనం లాజరు గారికి ఎలా అప్లై చేసుకోగలం? ఒకసారి అప్లై చేసి చెప్పండి, వివరించండి ఒకసారి. శరీరాశను లాజరు గారు జయించగలిగాడు. అంటే పట్టు వస్త్రాలు ధరించలేదన్న, ఊదా రంగు వస్త్రాలు ధరించలే. నేత్రాశ అంటే ఆయన సుఖం అనుభవించలేదని తెలిసిపోతుంది. ఓకే అమ్మా. ఆయన బేదవాడుగా ఉన్నాడన్న. ఆయన దొంగతనం చేయలేదన్న. ఆయన బేదవాడిగా ఉన్నా సరే. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు యాక్చువల్లీ ఆయన పేదనై దొంగిలిస్తాను అని చెప్పాడు కదా. నాకు పేదరికం వద్దు నాయన అని దేవుణ్ణి ప్రార్థించినట్టు మనం చూస్తాం కదండి సామెతల గ్రంథంలో. కాబట్టి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి దొంగిలించడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక రూపేణ ఆ ఆకలి అలాంటిది కదా, ఆ పరిస్థితి అలాంటిది, ఆ స్థితి అలాంటిది. ఆ పని చేయలేదండి. ఎందుకనంటే దొంగిలించడానికి కూడా లేదు, అవకాశం లేదు అక్కడ. దొంగిలించడానికి కూడా సహకరించని పరిస్థితి దేహం. అంటే శరీరం కుర్రుపులతో నిండి ఉన్న దాని మీద ఆశ. అయ్యో నా దేహం ఏంటి ఇలా అయిపోతుంది. మీకు విషయం చెప్పంటారా? చాలా మంది అట ఈ మధ్యకాలంలో చర్మం ముడతలు పడుతూ ఉన్నాయి, చర్మం ముడతలు పడిపోతుంది, నాకు అంటే ముందులాంటి రూపం లేదు, అలా సింక్ అయిపోతున్నాను నేనని చెప్పి బాధ ఎక్కువ పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారట. తెలుసా మీకు? బాధపడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారట, దిగులు పడి. ఏంటి ఇలా అయిపోతుంది దేహం, చిచి నేను ఈ రూపాన్ని ఎవరికి చూపించుకోలేను అనేటటువంటి రీతిగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారట. కురుపులతో నిండున్నవాడు శరీరం మీద ఎటువంటి, ఈరోజు మనకు కొన్ని పింపుల్స్ అంటారు కదా, మొటిమలు అంటారు కదండి. మొటిమలు ముఖం మీద వస్తేనే మనకు చికాకు, అసలు సహించుకోలేము. అది కొద్ది కాలం ఉండి వెళ్ళిపోతాయి అవి. కానీ ఒళ్ళంతా ఎంతకాలం అయినా అనుభవించడండి. కానీ ఆ శరీరపు యొక్క ఆశ విషయంలో ఆయన అదుపు తప్పలేదు. తర్వాత నేత్రాశ విషయంలో మనం ఆలోచన చేస్తే కళ్ళ ముందు ఎవరు కనపడుతున్నారు? ధనవంతుడు కనపడుతున్నాడు. ధనవంతుడి మంచి భవంతి కనబడుతుంది, రుచికరమైనటువంటి తిండులు అవన్నీ, వాటి వాసనలన్నీ గుప్పుబడి వస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి, మనం ఒక మంచి తిండి వాసన, ఒక మంచి బిర్యానీ వాసన, ఒక మంచి మాంస పదార్థాల వాసన పక్కింటి నుంచో ఎదురించి నుంచి వచ్చింది అనుకోండి, వెంటనే మనకి ఏమైపోతుంది చెప్పండి? నోరు ఊడిపోతుందండి. నోరు ఊడిపోయిందంటే అర్థం ఏంటి? వాట్ డస్ దట్ మీన్? తినాలనిపిస్తాడు. ఆశ కదా. ఆ తినాలి అని అనిపించేటువంటి పరిస్థితి వెంటనే వచ్చేస్తుంది. ఎన్నిసార్లు వచ్చి ఉండాలండి? ఆ గుమ్మగుమ్మల విషయం కావచ్చు, ఆ చూస్తున్నటువంటి అవన్నీ మాంసాలు, అవన్నీ చూసినప్పుడండి అవి కూడా అందంగా అలా ఉంటాయి. లెగ్ పీస్ అనేటువంటిది అది కానీ మొత్తం హోల్ బాడీతో చికెన్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అది చూడగానే తినాలనిపిస్తాయి. అటువంటి నేత్రాశ, అతను ధరించుకున్న బట్టలు చూసి
అతడు తిరుగుతున్న వాహనాలు చూసి, అతను నివసిస్తున్నటువంటి భవంతిని చూసి, అతని ఫాలోయింగ్‌ని చూసి ఎప్పుడు కూడా ఆయన ఏదో లోకంలో సామెత ఉంది. పులిని చూసి నక్క నక్క వాత నక్క వాతలు వాత పెట్టుకుని పెట్టుకుంటున్నాడు. అట్లాగా నక్క వాతలు పెట్టుకుంటే పులైపోద్ది. అవ్వదు తెలుసు ఆయనకి. తెలుసు. వాతలు పెట్టుకుంటే ముందున్న మంచి ఆరోగ్య స్థితి కూడా దారుణంగా దెబ్బతినిపోయి చచ్చిపోతుంటారు. మనలో కూడా చాలా మందికి అది తెలీదు. ఆశపడుతూ ఉంటాం. దేన్ని చూసి ఆశపడాలో కూడా మనకు తెలీదు. కానీ లాజరు గారు ఆ ఆశలో లేడు అన్నటువంటి విషయం మనం గమనించాలి. ఇక జీవపు డంబం. జీవపు డంబం అంటే ఏంటనుకుంటున్నారు? ఎవరికైనా దాని గురించి నాకు పరిచయం ఉంది, నాకు తెలుసు అన్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా కాస్త కూస్త నాకు అర్థమైనటువంటి విషయం ఉంది అన్నవాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఏంటి ఆ జీవపు డంబం అంటే? మనకు లేకపోయినా ఉన్నట్లుగా బిహేవ్ చేయడం. ఓకే అమ్మా, రైట్. ఇంకా? అతిశయించడం అన్న. ఓకే అమ్మా, రైట్, వెరీ గుడ్. ఇంకా మనం ఒకటే చెప్పాలంటే ఏం లేదండి, ఈగో సెంట్రిక్ నేచర్ అంటున్నారు. అంటే అహంభావం అంటారు కదా, అహంభావం. జీవపు డంబం అంటే ఐనెస్ అంటారు. అంటే నేను అనే భావన. అంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఎన్నో రకాలుగా నేనేంటి ఇప్పుడు లాజరు విషయంలో కనుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏదో ఉన్న స్థితిలో ఉన్నాడు. అరే అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, నేనెవరో నీకు తెలిసే మాట్లాడుతున్నావు, నేనెవరో తెలుసా నీకు అసలు? నేనేంటో చూపిస్తా, నా జోలికే వస్తావా, నా తడాకా చూపిస్తా. ఇదే జీవపు డంబం అంటే. అలాగే ఇక్కడ లాజరు పరిస్థితి అదొకటే కాదు. రెండో విషయం ఏంటంటే, అసలు నేనేంటి ఇలా ఉండిపోయాను, నేనేంటి ఇలా అయిపోతున్నా, నేనేనా, నన్ను చూస్తే లోకం ఏమనుకుంటుంది, నా పరిస్థితిని బట్టి నేను ఎన్ని పాపాలు చేశానో ఇంత దుస్థితికి వెళ్ళిపోయానని అనుకోరా, నా గురించి ఎలా అనుకుంటుంది ప్రపంచం అనే దాని మీదే ప్రపంచం అంతా ఆధారపడి ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక విధంగా మనం మారిపోయినప్పుడు వెంటనే ఏమంటారు చూసేవాళ్ళు? ఏమనుకుంటారు? నలుగురు ఏమనుకుంటారు? 10 మంది ఏమనుకుంటారు? ఇదే ఉంటుంది లోకం అంతా. లోకంలో చాలా మంది బతికేది ఎదుటోళ్ళ కోసం బతుకుతారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతుకుతున్నటువంటి పరిస్థితి. అటువంటి డంబాలేమి లేవు. నేను ఇంత దుస్థితిలో ఉండిపోయానే, నన్ను చూసిన వాడు ఏమనుకుంటాడు అని తన గురించినటువంటి ఆలోచనే పక్కన పెట్టాడు. నిరీక్షణతో ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇంక ఎంతకాలం ఉంది. ఈవెన్ కొంతమందికి వయసు మీరిపోతున్నప్పుడు గూడా పూర్తిగా జవసత్వాలన్నీ గూడా అలాగా సింక్ అయిపోతూ ఉంటాయి. తగ్గిపోతూ ఉంటాయి. అలా తగ్గిపోతున్న పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోవాలన్న ఆలోచన చేయరు. కదా! తర్వాత దశకెళ్ళిపోవాలి, నేను ప్రిపేర్ అయిపోవాలి, నా తండ్రిని నేను చేరుకోవాలి అనేటువంటి ఆలోచన చెయ్యరు. కనుక ఈయన సిద్ధపడుతున్నాడు. ఏమని సిద్ధపడుతున్నాడంటే, ఇంకెంతకాలంలే వెళ్ళిపోతాం అన్నటువంటి ఆలోచనలో ఉండిపోయి, తన అహంభావాన్ని గూడా లేకుండా పక్కన పెట్టేసుకుంటాడు. అంటే మనకు ఉంటే ఒకలాంటి పరిస్థితి గర్వం ఉంటది. లేకుండా పోయినా గూడా అదొక ఆత్మాభిమానంగా ఉండిపోయి, నన్నేమనుకుంటారో, నేనేమనుకుంటారో. ఈవెన్ కొంతమంది రేపు రిజల్ట్స్ వస్తున్నాయి 10th క్లాస్‌లో. జీవపుడంబంతో 2 రకాలైనటువంటి రీతిగా ఉన్నటువంటి పిల్లలుంటారు. వాడు బాగా మార్కులొచ్చాయనుకోండి, కాలర్ ఎగరేస్తారు. ఏమనుకున్నావు నేనంటే, నిరూపించాను కదా అని. రెండో రకపు జీవపుడంబంతో ఉంటారు. తక్కువ మార్కులొచ్చినటువంటి వాళ్ళు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళున్నారనుకోండి. వాళ్ళేమనుకుంటారు, అయ్యో! నన్ను బానాన పెట్టరు, నన్ను ఇక చంపేస్తారు. మా నాన్న ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు, మేము చదువుతున్న స్కూలోళ్ళు ఒప్పుకోరు, నా స్నేహితులు ఒప్పుకోరు. కాబట్టి ఇంక నేను బతకూడదు. ఎందుకనంటే నేను పలానా పరిస్థితుల్లో ఇలా చెప్పాను, ఇన్ని మార్కులొస్తాయని చెప్పాను, లేకపోతే అలా ఉంటానని చెప్పాను. నా గురించి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ప్రపంచానికి, లోకానికి, మా ఇంట్లో అందరి దగ్గర నేను ఇది సాధించుకోలేకపోయాను అనని ఆ డంబముతో కూడా చనువు జాలించుకునే ఉంటారు. ఇలాంటి ఏ పిచ్చి పనులు ఆయన చేయలేదు. గుర్తుపెట్టుకోండి. కనుక ప్రియులారా, గుర్తుపెట్టుకోవాల్సిన మనము ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పరదేశికి వెళ్ళాడు అనంటే గుర్తుపెట్టుకోండి, ఆయన జయించాడు. జయించినది ఏమిటి అనంటే
శరీరాశ నేత్రాశ జీవపు డంబాలను జయించాడు. దేవుడి సార్వభౌమాధికారానికి శిరసా వహించాడు. దేవుడి ప్రతి నిర్ణయాన్ని ఆయన గౌరవించాడు. అలాగే మానవ మాతృలో ఎవరు పట్టించుకోలేదే అన్నటువంటి బాధ కూడా మరిచాడు. మనకి ఈ 2 బాధలు ఉంటాయి. దేవుడు పట్టించుకోవట్లేదు మనల్ని, మనిషి పట్టించుకోవట్లేదు. ఈ 2 రకాల బాధలు ఖచ్చితంగా మనిషిని బాగా కుంగదీస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి పిల్లరా, మనం అటువంటి వాటి నుంచి బయటపడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏనాటికైనా పరదేశకు చేరాలి విశ్వాస విడిచేలోపు. కాబట్టి లాజరు కష్టము అనుభవించనని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకంటే అది బతుకున్నప్పుడే జ్ఞాపకం తెచ్చుకున్నా కూడా ఎప్పుడు బాగుపడేవాడు. మనం బతుకున్నప్పుడే లాజరు గారి గురించి దేవుడు మనకు చెప్పాడు. మనం బతుకున్నప్పుడే ధనవంతుడి గురించి చెప్పాడు దేవుడు. ఎందుకంటే ధనవంతుడు వెళ్ళిన చోటుకి మనం వెళ్ళకూడదని, లాజరు గారు వెళ్ళినటువంటి చోటుకి మనం వెళ్ళాలని దేవుడు సంకల్పించి మనకు నేర్పించిన మెలకువలు పిల్లలు. ఇది పాఠం. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం క్లోజ్ చేసుకుందాం.